కాంచీపురం వెళ్తున్నాం ఈ రోజు. పంచభూత లింగాల్లో ఇది ఒకటి అనమాట. ఇక్కడ వచ్చి పృథ్వీలింగం ఉంటది. ఏమన్నారా హరి, లొకేషన్ హైలైట్ రా. ఈ రోజుతో మంది 4వ టెంపుల్ అనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే రాణిపేటలో ఉన్నామా, తమిళనాడు. లాస్ట్ వీడియోస్ చూస్తుంటారు కదా, ఒక 4-5 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం అనమాట. సో ఈ రోజు ప్లానింగ్ ఏంటంటే మన హరి బ్రో చెప్తారనమాట. బ్రో చెప్పు బ్రో. బ్రో చెప్పు బ్రో. కాంచీపురం వెళ్తున్నాం ఈ రోజు. ఇంకా 4-5 టెంపుల్స్ ఏవో ఉన్నాయి కదా, చూసుకొని వచ్చేద్దాం. సో నేను హరి అయితే రెడీ అయిపోయామా, మన అన్నయ్య రెడీ అవుతా ఉన్నాడు. ఇంకా రెడీ అయితే వెళ్ళి తినేసి బయలుదేరాలన్నమాట. హరి కనుక్కున్నా ఇక్కడే అంట, కరెక్ట్ ఇటు వస్తుంది. అటు ఇటు కదాలి, నేను డోర్ గా ఇటు వస్తుంది. ఓకే అయితే పర్లే. ఏందన్నావు? ఇప్పుడే టికెట్ తీసుకున్నాం మా కాంచీపురంకి. అరగంట వెయిట్ చేసి వచ్చింది బస్ స్టాండ్ లో. ముందుకు పోనీట్లేదు మా బస్సు మధ్యలో ఆపేశారు. ఇంకా 1 కిలోమీటర్ ఉందన్నమాట బస్ స్టాండ్ కి. కానీ ఆటో వాళ్ళు ముందే ఆపేశారు అనమాట బస్సుని, పంపించలేదు లోపలికి. ఇదేం స్కామ్ ఇక్కడ ఆటో వాళ్ళు, నాకు అర్థం కాదు. మళ్ళీ స్కామ్ రాయాలి నాయన. బస్సుని ముందే ఆపేశారు, చూసావు కదా. ఆటో వాళ్ళకి బాగా కావాలని. సో మామ ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 12 కావస్తుంది అనమాట. 12 కల్లా క్లోజ్ చేస్తారు. నాకు తెలిసి ఇది ఓపెన్ లో ఉందో క్లోజ్ లో ఉందో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి క్లోజ్ అయిపోయి ఉంటది. సో ఇది మామ కంచి కామాక్షి అమ్మ టెంపుల్. ఫస్ట్ దీనికి వచ్చామన్నమాట. అందులో టపాసులు కూడా వేస్తున్నారు. ఏమైంది ఈరోజు. సో పోదాం లోపలికి. కాలు కాలిపోతున్నాయరా దీనిపైన బాగుంది. ఓపెన్ లోనే ఉంటుంది కదా, ఓపెన్ లోనే ఉంటుంది కదా. మొత్తం జనాలు క్యూ చూడు నాయన ఎంత ఉందో. ఇప్పుడు ఉంది బలం మనకి. పాపా సో మా లోపలికి అయితే వచ్చేసాము. వెయిటింగ్ లో ఉన్నాం అనమాట ప్రెసెంట్. ఒక 1 అవర్ బ్రేక్ అంట దర్శనానికి. సో అందరం కూర్చో ఉన్నాం. క్యూ లైన్ లో నిలబడడం దేనికని కింద కూర్చో ఉన్నాం ఎక్కడ దగ్గర. హలో అమ్మ, తమ్ముడు. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం అనమాట. టైం వచ్చి 1:30 కావస్తుంది. ఎరా హరి, ఎంతసేపు పట్టింది మనకి? అక్కడ వదిలేసింది క్యూ. మన వెనకాల ఎవ్వరు లేరు అందులో. చాలా బాగుండింది అనమాట. లోపల గేట్ క్లోజ్ చేస్తున్నారు అనమాట. టైం వచ్చి 2 అవుతుంది, అందుకే అందరూ పరిగిస్తా ఉన్నారు. చూద్దామా నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తాము ఏందని. ఇంకా మా లిస్ట్లో అయితే 3 ఉన్నాయన్నమాట. ఒకటి శివుడి గుడి, ఇంకోటి బంగారు బల్లి ఉండే గుడి, ఇంకో 3 ఇంకోటి ఏదో ఉంది, నాకు పేరు తెలియదు, చూపిస్తాను. లంచ్ తిన్నాకైతే వచ్చామా. కాకపోతే పెట్టించుకున్నాము, కొంచెం తిన్నాము. అన్నం అయితే అసలు చూడట్లేదు. నాకైతే కడుపు నొప్పి వచ్చేస్తుందని ఇంకా బయటకు వెళ్తాను. మీల్స్ 100 రూపాయలు, 300 బొక్క అనమాట. 300 రూపాయలు బొక్కరా హరి నీ వల్ల. 300 ఒక మీల్స్ 100 రూపాయలు అయ్యా తినిందే. సో ఇప్పుడే వచ్చామా ఇంకో హోటల్కి, శ్రీ శరవణ బల అంట. అయిపోయిందా మీదే? ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? మామ అలా తినేసి ఇప్పుడు ఏకాంబరనాథ టెంపుల్ కి వచ్చాం అనమాట. పంచభూత లింగాల్లో ఇది ఒకటి అనమాట. ఇక్కడ వచ్చి పృథ్వీలింగం ఉంటది. గోపురం ముందర ఫుల్ షాప్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నాకెందుకో తిరువన్నామలై లాగా ఉంది అనిపిస్తుంది కొంచెం వైబ్. సేమ్ అరుణాచలంలో రాజగోపురం ఉన్నట్టుంది మామ చూడడానికి, సేమ్ అలానే. సో ఇది మెయిన్ గుడి అనమాట. ఇంకా దర్శనం టైమింగ్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో 4 గంటలకు ఓపెన్ చేస్తారనమాట. అదే మెయిన్ గుడి క్లోజ్ లో ఉంది ప్రెసెంట్ అయితే. మన దగ్గర ఇంకో 1 అవర్ ఉంది అనమాట. కొంచెం అట్ట అయితే తిరిగేసాం. మెయిన్ గుడి పక్కనే కోనేరు ఉంది మామ. సూపర్ చల్లగా ఉంది అనమాట. ఇక్కడ గాలి వస్తా ఉంటే, వాటర్ ఉన్నాయి కదా అందుకని. రే తాత కడిగేస్తున్నాడు రాడు కూర్చొని. ఏదిరా అదో వాడు అన్న తమ్ముడు ఇద్దరికి ఫోటోలా ఇదేంట్లో పెట్టి తీయాలి. పోర్ట్రేట్ ఎట్టన్నట్టు తీసి 5 మినిట్స్ ముందర చూడు ఎంతమంది ఉన్నారు జనాల. అదే ఇంకా డోర్ కూడా ఇంకా ఓపెన్ చేయలే. అప్పుడే ఓపెన్ చేయగానే దమ్మని వెళ్ళిపోతారా, పరిగిస్తారు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు మామ. కరెక్ట్గా 4 గంటల 5 నిమిషాలకు ఓపెన్ చేశారు మామ. చాలా పురాతనమైన చెట్టు మామిడికాయలు. ఏంది లోపల ఉండేది ఇదేనా? అది అక్కడ తమిళ్లో చదివాను నేను. 3500 సంవత్సరాలు అంట. అవునా? అవునవును. అప్పుడు చెట్టు చాలా పెద్ద అయిపోయి ఉండాలి కదా. కట్ చేస్తున్నాను. 3500 రాస్తున్నాడు చూడు. పృథ్వీలింగం కూడా దర్శనం అయిపోయింది అనమాట. ఇప్పుడే బయటకు వచ్చాము. టైం వచ్చి 5:30 కావస్తుంది. ఎంత టైము? 5 కావస్తుంది. సో నెక్స్ట్ ఆడికి చెప్పావు కదా, అది నెక్స్ట్ చెప్తాను మీకు. నాకు పేరు గుర్తులేదు, చూసి చెప్తా. ఇప్పుడే వచ్చాము కైలాసనాథ టెంపుల్ కి. ఇది వచ్చి 7th to 8th సెంచరీలో నిర్మించారంట, ద్రవిడియన్ స్టైల్లో. చలో ఇంక లోపల పోదాం.
తమ్ముడు ఆగమ్మా. అరే రే 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 నువ్వు గుద్ద బ్రేక్ లేకుండా బ్రేకులు బ్రేకులు ఏమంటున్నాడా? తొందరలో ఎలా ఉందిరా హరి? ఎట్ట మా పురాతన కాలంలో కట్టినట్టే ఉంది. మామ వినోద్, మనం తంజావూరుకి వెళ్ళాను చూడు, బృహదీశ్వర టెంపుల్ కొంచెం అలా ఉంది కదా. ఏవో అట్లానే ఉంది మామ, చాలా పాతది అసలుగా. దానికన్నా ఇంకా పాదున్నట్టుంది. అదే చూడరా మామ, డీటెయిలింగ్ అసలుగా. అదే చూడు ఎంత ఉంటుందో. హెవీగా చెక్కారా. ఈ లోపల చూసావా? ఈ లోపల చూడు అసలుకే. లోపలిగా చూడు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుడు అయింది. అదే ఏందో అసలు అర్థం కావట్లే. డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. దేవుడు స్టిల్లు వేరే అయ్యా. అదో ఒకటే దేవుడు ఆడ ఈడెందుకు వినాయకుడు చేసాడు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూడు, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇప్పుడు వారణాసిలో మహేష్ బాబు చిల్లిస్తా ఎక్కువ వదిలేరా బాగోదు. సోలం కాదు కదా సార్ నీకు? సోలం సోనం ఏదో వినోద్ ఇచ్చిరా సార్ ఇటు పట్టుకుంటా. రుద్రా అంటే రుద్రా. లోపల ఉండే లింగానికి అభిషేకం చేస్తున్నట్లున్నారు మామ. మొత్తం బయటకు వస్తా ఉన్నాయి అన్నమాట ఈ దారిలో. చాలా వరకు పోయిందనమాట, మొత్తం చెదిరిపోయింది ఫేస్ అంతా, వచ్చేస్తుంది పెచ్చులు పెచ్చులుగా. ఏమన్నా రా హరి, లొకేషన్ హైలైట్ రా, సూపర్ ఉంది కదా, ప్రశాంతంగా అసలు లొకేషన్ చూడ. సో మనం ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది, చూసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అంటే అక్కడే బంగారుపల్లి కూడా ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు పోదాంరా, చలో. ఇప్పుడు వచ్చే మామ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి. ఇప్పటికే టైం వచ్చి 6:20 అవుతుంది అనమాట. చూద్దాం దర్శనం అయిపోయి ఎన్ని గంటలకు బయటకు వస్తాము. ఇది ఈ రోజుతో మంది ఇది 4వ టెంపుల్ అనమాట, అంతే కదా. 100 పిల్లర్స్ గుడి, 100 స్తంభాలు, 1000 స్తంభాలు గుడి ఎక్కడ ఉంటుందా? గ్యాప్ ఉండదు, అంటుకోవాలి. ఇది 100 స్తంభాలు. రష్ కొంచెం తక్కువే ఉంటుంది కదా. లోపల బయట ఎంత ఉంది. సో మామ ఇప్పుడే దర్శనం చేసుకొని బంగారుపల్లిని కూడా తాకేసి వచ్చేసాం అనమాట బయటికి. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 7 దాటిపోయింది, 7:10 అనమాట టైం. సో ఇంకా నుంచి ఏంది రా ప్లాన్? తినేసి వెళ్దాం ఏంది? వెళ్ళిపోతాం 9 కల్లా వెళ్ళిపోతాం. అవును, బస్సులు దొరకపోయినా ఇబ్బంది. సో ఇంకా బయలుదేరా. తినేది 8 నుంచి బస్సులు 9, 10, 11:30 అయిపోద్ది. 1.5 గంట అంటే ఆడేసి తినొచ్చు. 1.5 గంట పడుతుంది అనమాట మన రాణిపేట పోవడానికి. సో చూద్దాం, ఇంకా బయటికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి పోవాలి. ప్రజెంట్ అన్నీ లేకపోతే ఎంత కష్టం అయిపోయింది కదా మనకి. అన్ని అన్నయ్య కనిపెట్టేది. అదే చూడ, పెట్టిది అసలు ఆయన అడగడం కానీ అసలుకి బ్రో అంట. సో మామ ఇప్పుడు వచ్చామన్నమాట. టైం వచ్చేసి 9:40 అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడే దిగాము, డైరెక్ట్ గా రెస్టారెంట్ గా వచ్చాం అనమాట తినడానికి. రూమ్ కూడా పోలేదు. సో ఇంకా తినేసి ఒకేసారి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఫుల్ కలిసిపోయాము. సో చూపిస్తా ఏం తింటాను. బీపీక్యూ చికెన్, 2 ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాం అనమాట, ముగ్గురికి కలిపి. ఎరా సరిపోతుందా హరి? ఎల్లవా? ఇది తింటే ఎక్కువలే మనం. మీకు ఒప్పుకుంటే వీడియోకి హైప్ ఇచ్చేసి కూడా వెళ్ళండి, ఓకేనా? సో అదనమాట మామ ఈ రోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, ఉంటాం మళ్ళీ. బై.